గుడ్ మార్నింగ్ అందరికీ. మీరందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో ఈరోజైతే నేను నా డే రొటీన్ చూపించబోతున్నాను. యాక్చువల్గా ఇది మార్నింగ్ టైం అనమాట. నేను ఎగ్జాక్ట్గా డైలీ 3:40 3:50కి అలా వర్క్ అయితే స్టార్ట్ చేస్తాను. యాక్చువల్గా నేను నైట్ షిఫ్ట్ చేస్తున్నాను కాబట్టి 3కి అలా కొంచెం ఫ్రీ అవుతాను. సో అప్పటి నుంచి నేను ఇలా వీడియోస్ క్యాప్చర్ చేయడం కానీ, ఎడిట్ చేయడం కానీ, ఇదిగో ఇట్లా వంటలు చేయడం, ఇంట్లో పనులన్నీ కంప్లీట్ చేసుకుంటాను అనమాట. మార్నింగ్ 7 వరకు నా షిఫ్ట్ అయిపోతుంది అండ్ నేను వర్క్స్ కూడా కంప్లీట్ చేసుకొని పడుకుంటాను. సో ఈరోజైతే మార్నింగ్ ఇక్కడ పాలకూర పప్పు చేస్తున్నాను అండ్ పిల్లల కోసం స్నాక్స్ అయితే చేస్తున్నాను. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి వడలు ఇస్తున్నాను. సో నేను అందరికీ మార్నింగే ఫుడ్ అయితే ప్రిపేర్ చేస్తాను ఫస్ట్, ఎందుకంటే 3:40కి కొంచెం చీకటి ఉంటుంది కదా, నేను బయటకు వెళ్ళి బట్టలు వాష్ చేయడం, బయట వర్క్ అయితే చేయలేను. సో నేను 5 వరకు అయితే ఇంట్లో వర్క్స్ అన్నీ కంప్లీట్ చేసుకుంటాను. ఆ తర్వాత బయట వర్క్స్ అయితే చేస్తానన్నమాట, ఎందుకంటే నాకు చాలా భయం బయటకు వెళ్ళాలంటే. సో నేనైతే ఇక్కడ మార్నింగ్ అయితే వడ చేస్తున్నాను అనమాట. మినప్పప్పు నానబెట్టి పిండి రుబ్బుకొని పెట్టాను. సో వడలు వేస్తున్నాను అండ్ నెక్స్ట్ పాలకూర పప్పు కూడా ఇక్కడ ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. అండ్ మార్నింగ్ ఇంట్లో అందరూ మంచిగా పడుకుంటారు. నేనైతే ఇట్లా ఈ వంటలు చేస్తూ వాళ్ళని డిస్టర్బ్ చేస్తూ ఉంటాను అనమాట. నాకు అనిపిస్తుంది పాపం డిస్టర్బ్ అవుతుందేమో అని, బట్ ఏం చేయాలి, నాకు తప్పదు. ఇంకా నాకు షిఫ్ట్ ఉంటుంది కాబట్టి నేను ఇప్పుడు చేసుకుంటేనే డేలో పడుకుంటే మళ్ళీ నెక్స్ట్ డే నేను వర్క్ చేయగలుగుతా. సో అదనమాట. అండ్ ఇప్పుడు కొంచెం అలా మార్నింగ్ అయింది 4:30 అలా అనమాట. వెదర్ అయితే చాలా బాగుంటుంది అండ్ మా కాలనీ అయితే కొంచెం ఎప్పుడు అల్లరల్లరిగానే ఉంటుంది. ఏ టైంలో చూసినా ఎవరో ఒకరు బయట కనిపిస్తూనే ఉంటారు. సో అంత పెద్దగా భయం అనిపించదు. అండ్ ఇప్పుడైతే వర్షం పడుతుంది. రెయిన్లో బయటకు వెళ్ళాలంటే చాలా చలి పెడుతుంది. అండ్ చూడండి ఇక్కడైతే ఫ్లవర్స్ అనమాట. నాకు ఈ మధ్య ఎందుకో ప్లాంట్స్ మీద చాలా ఇంట్రెస్ట్ వచ్చేసింది. సో నేనైతే ఇండోర్ ప్లాంట్స్, అవుట్డోర్ ప్లాంట్స్ అన్నీ పెడుతున్నాను. బట్ అవి కొన్నిసార్లు బాగానే ఉంటున్నాయి, కొన్నిసార్లు ఎండిపోతున్నాయి. ఏమవుతుందో అర్థం కావట్లేదు. సో ఇదండి, వర్షం అయితే మీకు కనిపిస్తుందో లేదో నా చేతిలో అయితే పడుతుంది. అండ్ ఇక్కడైతే పప్పు కంప్లీట్ అయిపోయింది అండ్ నెక్స్ట్ బ్రేక్ఫాస్ట్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంకా కిచెన్ అయితే చాలా మెస్సీ అయిపోయింది అనమాట. చట్నీ కూడా చేశాను. సో ఫస్ట్ ఇక్కడ కిచెన్ కంప్లీట్ చేసేసుకోవాలి. కిచెన్ క్లీనింగ్ అంతా అయిపోయాక ఇల్లు చేసి మాపు పెట్టేసుకొని ఆ తర్వాత బయట వర్క్స్ అయితే చేస్తాను. సో ఈ విధంగా నా డే అయితే గడిచిపోతుంది. అండ్ 7 o'clock నుంచి ఎగ్జాక్ట్గా 3:30 4కి అట్లా లేస్తాను. ఆ తర్వాత ఇంకా ఈవినింగ్ రొటీన్ అయితే ఉంటుంది. మీకు ఒకవేళ ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి, నెక్స్ట్ వీడియో పెట్టమని. ఈవినింగ్ వీడియో కూడా ఎలా గడుస్తుందో. సో నేను ఇంక ఈవినింగ్ ట్యూషన్స్ కూడా చెప్తాను, అది కూడా మీకు వీడియో పోస్ట్ చేస్తాను. ప్లీజ్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.